గగన్ మీడియా వాళ్ళతో మాట్లాడుతూ భూమి తన తల్లిదండ్రులను వెతుక్కుంటూ ఈ ఊరికి వచ్చినప్పుడు నాకు పరిచయం అయినప్పుడు తన తండ్రి శరత్చంద్ర అన్న విషయం భూమికి తెలీదు. అలాగే నాకు కూడా భూమి తండ్రి శరత్చంద్ర అన్న విషయం తెలీదు. అలా కొద్ది రోజులకు మా పరిచయం ప్రేమగా మారింది. భూమి ఆస్తి అంతస్తు చూసి నేను తనని ప్రేమించలేదు, తన మంచి మనసు చూసి ప్రేమించాను. ఇప్పుడు కూడా ఆ మంచి మనసు వల్లనే తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పి గగన్ మీడియా ముందు అనౌన్స్ చేయడంతో ఇకప్పుడు కృష్ణప్రసాద్ ఒక్కసారిగా చప్పట్లు కొడుతూ ఉంటే భూమి ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక ఇదంతా చూసి అపూర్వ, నక్షత్ర ఇద్దరు కూడా ఎంతగానో అసూయ పడిపోతూ ఉంటారు. తర్వాత కృష్ణప్రసాద్, అమ్మ భూమి చూసావు కదా గగన్ ఏం చెప్పాడో, గగన్ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు అంటే ఆ ఒక్క మాటతో పోయిన ఇంటి పరువు మళ్ళీ తిరిగి వస్తుంది, నీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. దాంతో అపూర్వ ఏంటొచ్చేది, వాడు పెళ్లి చేసుకుంటానంటే మాత్రం ఇది వాడిని పెళ్లి చేసుకోవడానికి ఎలా రెడీ అయిపోతుంది సిగ్గు లేకుండా. తన తండ్రి శరత్చంద్రకు గగన్ అంటేనే ఇష్టం లేదు, గగన్ని శత్రువుగా భావిస్తాడు. మరి తన తండ్రి శత్రువుని ఈ భూమి ఎలా పెళ్లి చేసుకుంటుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. దాంతో భూమి ఎందుకు పెళ్లి చేసుకోకూడదు పిన్ని, నాన్నకు గగన్ గారు శత్రువు కావచ్చు, కానీ ఎన్నోసార్లు గగన్ గారు నా ప్రాణాలను కాపాడారు. ఆ విషయం నేను నాన్నకి చెబితే ఖచ్చితంగా ఆయన గగన్ గారిని క్షమించి మా పెళ్ళిని అంగీకరిస్తారు, ఆ నమ్మకం నాకుంది. అందుకే నేను కూడా గగన్ గారిని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి భూమి తేల్చి చెప్పడంతో ఇకప్పుడు అపూర్వ ఇదేంటి ఇంత సడన్గా ఇటువంటి డిసిజన్ తీసుకుంది, ఇప్పటి వరకు వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటేనే నన్ను ఆడుకోవడం మొదలుపెట్టారు, ఇప్పుడు కానీ వీళ్ళిద్దరూ ఒకటవుతే ఇద్దరూ కలిసి నన్ను మరింత ఆడుకుంటారు. ఆ గగన్ గాడి సపోర్ట్ చూసుకొని ఇది మరింత రెచ్చిపోతుంది. ఆ గగన్ గాడు దీనికి అండగా ఉన్నంతకాలం దీన్ని నేను ఏమీ చేయలేను. పైగా ఒకవేళ బావ స్పృహలోకి వస్తే దీన్ని ఖచ్చితంగా క్షమించేస్తాడు, అప్పుడు అందరూ ఒకటైపోతారు. మరి నా పరిస్థితి, నా కూతురి పరిస్థితి ఏంటి అని చెప్పి అపూర్వ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్ళి జరగకూడదు, ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక భూమి గగన్కి తనకి పెళ్ళి అని తెలిసి ఇక సిగ్గుతో గదిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు చెర్రీ, అమ్మయ్య మొత్తానికి అన్నయ్య భూమిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు, వీళ్ళిద్దరూ ఒకటవుతే అంతకంటే కావాల్సింది ఏముందని చెప్పి చెర్రీ కూడా తన ప్రేమని త్యాగం చేసి గగన్ భూమి ఇద్దరు ఒకటవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఉంటాడు. భూమి వెంటనే నేను గగన్ గారిని కలవాలి అని చెప్పి అద్దం ముందు నిలబడి రెడీ అవుతూ ఉంటుంది. ఇక అప్పుడే కృష్ణప్రసాద్ అక్కడికి వచ్చి ఏంటమ్మా కోడలి పిల్ల, గగన్ నిన్ను పెళ్లి చేసుకుంటానన్న మాట మీడియా ముందు చెప్పగానే మొహం వెలిగిపోతుందని చెప్పి అంటూ ఉంటే అవును మామయ్య, ఈరోజు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను, చాలా హ్యాపీగా ఉంది, మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇంత ఆనందంగా ఉన్నాను, వెంటనే నేను గగన్ గారిని కలవాలి, ఆ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇంకా ఆ ఇల్లు ఏంటమ్మా, ఈ రోజు నుండి అది నీ ఇల్లు, నీ భర్త నువ్వు కలిసి ఉండబోయే ఇల్లు, సంతోషంగా వెళ్ళిరా అని చెప్పి కృష్ణప్రసాద్ భూమిని పంపిస్తాడు. ఇక భూమి పట్టరాని సంతోషంతో గగన్ ఇంటికి వస్తూ ఉంటుంది. ఇక అదే టైంలో గగన్ బయటకు వెళ్ళడం కోసం అని చెప్పి అద్దం ముందు నిలబడి రెడీ అవుతూ పర్ఫ్యూమ్ కొట్టుకుంటూ ఉంటాడు. భూమి గుమ్మం దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇక అలా గుమ్మం దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి పూర్ణి సీరియస్గా ఆగు, అక్కడే ఆగు, ఒక్క అడుగు కూడా ముందుకు వేస్తే నేను ఒప్పుకోనని చెప్పి అంటూ ఉంటే భూమి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఎందుకు పూరి అని భూమి అడుగుతూ ఉంటే నీ కాబోయే భర్త పేరు చెప్పి అప్పుడు లోపలికి రా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది. దాంతో భూమి గగన్ గారు అని చెప్పి లోపలికి వచ్చేస్తుంది. ఏంటే ఇప్పటి నుండే వదిన్ని ఆట పట్టించడం మొదలు పెట్టావా అని చెప్పి శారద పూర్ణి చెవి పిండుతూ ఉంటుంది. ఇక దాంతో పూర్ణి అవునమ్మా, మరి ఆడపడుచు లాంఛనాలు తీసుకోవాలంటే ఇప్పటి నుండే ప్రాక్టీస్ ఉండాలి కదా, రేపు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని
ఇంట్లో మొదటిసారి అడుగు పెడుతూ ఉంటే అప్పుడు కూడా నేను ఇలాగే వాళ్ళను ప్రశ్నలు అడగాలి కదా, అందుకే ప్రాక్టీస్ అవుతుందని ఇప్పటి నుండే అలా అడుగుతున్నాను అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది. భూమి లోపలికి వచ్చిన తర్వాత గగన్ కోసం వెతుకుతూ ఉంటుంది. దాంతో పూర్ణి, నువ్వు మాట్లాడడం ఇక్కడ మాట్లాడుతున్నా నీ చూపులు మాత్రం ఎవరినో వెతుకుతున్నాయి. నువ్వు ఎవరిని వెతుకుతున్నావో నాకు అర్థమైందిలే. అన్నయ్య తన గదిలో రెడీ అవుతున్నాడు, వెళ్ళి కలు అని చెప్పి పూర్ణి అనగానే థ్యాంక్స్ పూర్ణి అంటూ భూమి పరిగెత్తుకుంటూ గగన్ గదిలోకి వస్తుంది. ఇక అలా గదిలోకి వచ్చేసరికి గగన్ భూమి ఇద్దరు కూడా చూసుకోకుండా ఒకరికొకరు డాష్ ఇచ్చుకుంటారు. ఇక అలా భూమి కింద పడిపోతూ ఉంటే గగన్ తన నడుం మీద చెయ్యి వేసి కింద పడకుండా పట్టుకొని అలా బెడ్ మీద పడిపోతాడు. గగన్ భూమి ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు పడిపోతారు. ఇక అలా ప్రేమగా ఒకరి కళ్ళలోకొకరు చూసుకుంటూ ఉంటే గగన్ భూమి అందాన్ని చూసి మైమర్చిపోయి తనకి ముద్దు పెడుతూ ఉంటాడు. ఇక అలా నుదుటి మీద ముద్దు పెట్టిన తర్వాత భూమికి లిప్ కిస్ పెడతాడు. భూమి గగన్ ముద్దు పెట్టడంతో ఒక్కసారిగా అలా మైమర్చిపోతూ ఉంటుంది. ఇంతలో గగన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఇక దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి గగన్ భూమి ఇద్దరు కూడా దూరం జరుగుతారు. గగన్ భూమి వైపు చూస్తూ, సారీ, నువ్వు నిజంగానే ఇక్కడికి వచ్చావా? ఇదంతా నా భ్రమ అనుకున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. భూమి సిగ్గుపడుతూ, అంటే నన్ను ప్రేమించట్లేదని నా ముందు నటించి రోజు నా గురించి కలలు కంటున్నారన్నమాట. నేనొచ్చి మీ కళ్ళ ముందు నిలబడినట్టు, నాకు ముద్దులు పెట్టినట్టు ఇవన్నీ కూడా మీరు భ్రమపడుతున్నారంటే మీరు నన్ను ఎంతలా మిస్ అవుతున్నారో నేను అర్థం చేసుకోగలను. మనసులో ఇంత ప్రేమను ఉంచుకొని పైకి మాత్రం ఎందుకు ప్రేమ లేదని నటిస్తున్నారని చెప్పి భూమి గగన్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. దాంతో గగన్, ఇప్పుడు కూడా నీ మీద ప్రేమతో నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు, కేవలం నీకు అన్యాయం జరగకూడదని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. లేదు, మీరు నన్ను ప్రేమిస్తున్నారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. లేదు అని గగన్ అంటాడు. అవును, మీరు నన్ను ప్రేమిస్తున్నారు అని భూమి అంటూ ఉంటే కాదు అని గగన్ అంటాడు. కాదు అని భూమి అంటూ ఉంటే అవును అని గగన్ అంటాడు. ఇక అలా తన మాటలతో గగన్ని ఇరకాటంలో పెట్టి గగన్ తనని ప్రేమిస్తున్న విషయం భూమి బయట పెట్టేస్తుంది. ఇంతలో అక్కడికి శారద వస్తుంది. చూడండి ఆంటీ, మీ అబ్బాయికి నా మీద ప్రేమ ఉండి కూడా లేదని అబద్ధం ఆడుతున్నారు అని చెప్పి భూమి అంటూ ఉంటే, వాడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాడు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, అదే నిజం అని చెప్పి శారద అంటూ ఉంటుంది. తర్వాత భూమితో శారద, అమ్మ భూమి, ఇప్పుడు నువ్వు ఫ్రీగానే ఉన్నావు కదా, మనం షాపింగ్కి వెళ్తున్నాం పదమ్మా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్, అమ్మ నాకు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో శారద, ఆ మీటింగ్స్ అన్నీ తర్వాత, నాకు కాబోయే కోడలి తర్వాతే ఏదైనా, మనం షాపింగ్కి వెళ్తున్నాము, భూమి కోసం ఒక మంచి చీరను తీసుకుంటున్నాము పద అని చెప్పి శారద గగన్ని భూమిని తీసుకుని షాపింగ్కి వెళ్తుంది. ఇక అక్కడ గగన్తో, నాన్న గగన్, నువ్వే ఒక మంచి చీరని భూమి కోసం సెలెక్ట్ చేయని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు భూమి కోసమని గగన్ గ్రీన్ కలర్ పట్టు శారీని సెలెక్ట్ చేస్తాడు. నాకు ఈ శారీ నచ్చింది, తనకు ఒకవేళ ఇది నచ్చకపోతే ఏది నచ్చితే అదే తీసుకోమని చెప్పు అని గగన్ అంటూ ఉంటాడు. దాంతో భూమి, ఈ చీర చాలా సూపర్గా ఉంది, చెప్పాలంటే ఇది నా ఫేవరెట్ కలర్ అని చెప్పి అలా భూమి అంటూ ఉంటుంది. ఒక్కసారి ఈ చీరను ట్రయల్ వేయమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటే ఇక అలా భూమి ఆ చీర కట్టుకొని వస్తూ ఉంటుంది. అలా షాపింగ్ మాల్లో భూమి గ్రీన్ కలర్ శారీని కట్టుకొని వస్తూ ఉంటే గగన్ తనని అలా చూస్తూ ఉండిపోతాడు. భూమి పెళ్లి కూతురుగా తన ముందుకు వచ్చినట్టు గగన్ ఊహించుకుంటూ ఉంటాడు. బంగారపు బొమ్మలాగా ఉన్నావమ్మా అని చెప్పి శారద భూమిని మెచ్చుకుంటూ ఉంటుంది. మరోపక్క అపూర్వ భూమి గగన్ల పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అలాగే శరత్చంద్రను
ఎలాగైనా సరే చంపేయాలని ప్లాన్ చేసి ఇప్పుడు ఆ భూమి కూడా ఇంట్లో లేదు, నువ్వు త్వరగా వచ్చేసేయ్, త్వరగా పని పూర్తి చేసుకొని వెళ్ళు అని అపూర్వ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇక అలా అపూర్వ తన చేతులకు మట్టి అంటకుండా ఒక వ్యక్తిని పిలిపించి బయట వెయిట్ చేస్తూ ఉంటే ముసుగులో ఉన్న ఆ వ్యక్తి ఒంటరిగా ఉన్న శరత్చంద్ర గదిలోకి చొరబడి ఆక్సిజన్ని తీసేసి తన ప్రాణాలు తీస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అటువైపుగా కృష్ణప్రసాద్ వస్తూ ఉంటాడు. ముసుగులో ఉన్న వ్యక్తిని చూడగానే రే ఏం చేస్తున్నారా అని చెప్పి కృష్ణప్రసాద్ అరుస్తూ ఉంటే ఇక అలా ఆ వ్యక్తి కృష్ణప్రసాద్ని తోసేసి అక్కడి నుండి పారిపోతూ ఉంటాడు. ఇక కృష్ణప్రసాద్ శరత్చంద్రకు ఆక్సిజన్ అందకపోవడంతో ఇక వెంటనే ఆ ఆక్సిజన్ని శరత్చంద్రకు పెట్టేసి ముసుగులో ఉన్న వ్యక్తిని పట్టుకోవడానికి బయటకు వచ్చేసరికి అతను గోడ దూకి పారిపోతూ ఉంటాడు. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా హాల్లోకి చేరుకుంటారు. వెంటనే ఇన్స్పెక్టర్ నైనికి ఫోన్ చేసి పిలిపిస్తారు. ఇక నైని రావడంతో అపూర్వ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. కృష్ణప్రసాద్ నైనితో ఎవరో ఒక అతను ముసుగులు వచ్చి మా బావగారిని చంపాలని చూశాడు మేడం, ఇంతమంది ఉన్న ఇంట్లో అతను అంత డేర్గా ఎలా వచ్చాడో తెలియడం లేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు నైని అతను అంత డేర్గా ఈ ఇంట్లోకి వచ్చాడంటే ఖచ్చితంగా ఎవరో ఈ ఇంట్లో మనుషులే ఆయన్ని చంపాలని చూస్తున్నారు, ఖచ్చితంగా వాళ్ళెవరో నేను కనిపెడతాను అని చెప్పి నైని అంటూ ఉంటే ఇక అపూర్వలో టెన్షన్ మొదలవుతూ ఉంటుంది. నైని ఒక్కొక్కరిని గదిలోకి పిలిచి ఇంట్రోగేట్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు గోరింటాక్ సుజాత అపూర్వతో అమ్మ అపూర్వ, ఆ ఇన్స్పెక్టర్ చెప్పినట్టుగా నిజంగా ఈ ఇంట్లో మనుషులే అల్లుడు గారిని చంపాలని చూస్తున్నారా అని చెప్పి అంటూ ఉంటే ఆయన్ని చంపాలని చూసింది మరెవరో కాదు పిన్ని, నేనే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఏంటి నువ్వా? నీకు మీ బావంటే ప్రాణం కదమ్మా, అటువంటిది నువ్వు అల్లుడు గారిని ఎందుకు చంపాలనుకుంటావా అని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటే మరేం లేదు పిన్ని, బావ రేపో మాపో స్పృహలోకి వస్తాడు, వస్తే భూమి ఆయన సొంత కూతురని తెలిసిపోతుంది, అప్పుడు కోట్ల ఆస్తి తీసుకువెళ్ళి భూమి చేతిలో అప్పనంగా పెట్టేస్తారు, అప్పుడు నా పరిస్థితి నా కూతురు పరిస్థితి ఏమవుతుంది, అందుకే బావ బతికుండడం వల్ల మాకు లాభం కంటే నష్టమే ఎక్కువ అని చెప్పి బావని లేపేయడానికి ప్లాన్ చేశాను అని చెప్పి అపూర్వ గోరింటాక్ సుజాతకు నిజం చెప్పడంతో ఇక అలా గోరింటాక్ సుజాత ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మరోపక్క నైని ఒక్కొక్కరిని గదిలోకి పిలిచి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.